హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వీకెండ్స్ హైలైట్స్. ఈ వారంలో జరిగినటువంటి తాజా రాజకీయ పరిణామాల గురించి, అదేవిధంగా ఇతర అంశాలకు సంబంధించినటువంటి వాటి మీద విశ్లేషణ చేయడానికి మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఎస్పీ గారు ఉన్నారు. వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ చూసారు, తాజాగా ఈ వారం రోజుల్లో జరిగినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి మనం పరిశీలిస్తే, ఎన్నో రోజులుగా ఉన్నటువంటి అంటే రామ మందిరానికి సంబంధించి కానీ, అదే బాబ్రీ మసీదుకి సంబంధించి ఎప్పటి నుంచో మనకు వివాదాస్పదంగా ఉన్నటువంటి పరిస్థితి అయితే సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి ప్రతిపాదన ముందుకు పెట్టినది. అంటే శాంతితోనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది, అది కూర్చొని మధ్యవర్తిత్వం ద్వారా చర్చించుకుంటే బాగుంటుంది అనేటువంటిది ప్రతిపాదన పెట్టినది. అసలు సాధ్యమంటారా ఈ మధ్యవర్తిత్వం ద్వారా? నిజంగా ఎవరు ఊహించలేదు. అలహాబాద్ కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పునే మళ్ళీ ఇక్కడ సుప్రీంకోర్టు కూడా ఫైనల్ చేసిద్ది అని అనుకున్నారు. కానీ ఇక్కడ వెరైటీగా మరలా ఒకవేళ తీర్పు కనుక ఇచ్చినట్లయితే, అసలే ఎన్నికల టైము, ఈ టైంలో హిందువులకు ఫేవర్గా అంటే రామ మందిరానికి కనుక ఫేవర్గా సుప్రీంకోర్టు తీర్పు ఉన్నట్టయితే అది మా విజయం అని చెప్పుకొని కొన్ని పార్టీలు లబ్ధి పొందుతాయి. ఒకవేళ ముస్లింలకి ఫేవర్గా కనుక తీర్పు ఉన్నట్లయితే ఇది మా విజయం అని చెప్పి కొంతమంది వాళ్ళు లబ్ధి పొందుతారు. సో ఎన్నికల టైంలో ఇట్లా చేయటం వల్ల ప్రజల్లో కూడా విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుంది, కొన్ని చోట్ల గొడవలు జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇన్ని తలనొప్పులు ఉన్నప్పుడు ఇలా కాదు. ఆల్రెడీ అలహాబాద్ కోర్టు తీర్పు ఏదైతే ఇచ్చిందో ఆ తీర్పు ఇచ్చినప్పుడు ఆల్రెడీ కొన్ని సంఘాలు వ్యతిరేకించే, కొన్ని సంఘాలు స్వాగతించాయి. అలాంటప్పుడు మరలా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు ఇవన్నీ వేశారు కాబట్టి ఈ రకం ముందుకెళ్ళింది కాబట్టి వాళ్ళు ఇంకొకటి ఫైనల్ చేద్దాం అనుకున్నారు. అసలు న్యాయ నిపుణులైనటువంటి కొంతమందిని, అదేవిధంగా అందరికీ తెలిసినటువంటి వ్యక్తిని, అన్నీ తెలిసినటువంటి ఒక వ్యక్తిని ఇక్కడ కూర్చోబెడతాను అనుకున్నాను. అలా చూసుకున్నప్పుడు ఏంటంటే ఖలీఫుల్లా గారు అని చెప్పి, ఈయన సుప్రీంకోర్టు మాజీ జడ్జి. ఈయన గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసినప్పుడు కూడా ఈయన ఇచ్చిన ప్రతి తీర్పు కూడా ఎంతో గొప్పమైనటువంటి తీర్పులు అనమాట. ప్రతి దానిలో క్షుణ్ణంగా పరిశీలించి అంత క్లియర్గా ఉన్న తర్వాత మాత్రం ఆయన తీర్పు ఇచ్చేవాడు. సో అందుకని ఆయన్ని ఈ ప్యానల్లో, ఖలీఫుల్లా గారి ప్యానల్లో మెయిన్ ఖలీఫుల్లా గారు ఉండటం ఆయనకు ఉద్దేశం ఏంటంటే ఇది. తర్వాత శ్రీ రవిశంకర్, ఈయన వచ్చేటప్పటికి ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా ఒక మతానికో లేదంటే ఒక ప్రాంతానికో కాకుండా అంతా బాగుండాలి అన్న విధంగా ముందుకు తీసుకునే వ్యక్తి. సో ఆవేళ చూసుకున్నప్పుడు ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్న దాని కింద వ్యవస్థాపకుడు ఈయనే కాబట్టి, సో అందరికీ దగ్గరగా ఉన్నాడు కాబట్టి దేశ విదేశాల్లో కూడా ఈయనకంటూ అభిమానులు ఉన్నారు. అదేవిధంగా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాడు, అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటాడు ఈయన అన్న విధంగా ఈయన ఒకరు తీసుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ కీలకమైనటువంటి మనిషి శ్రీరామ్ పంచు అనేసి, ఈయన వచ్చేటప్పటికి మధ్యవర్తిత్వం వ్యవహరించేసి ఎక్కడైతే సమస్యలు అంతే పేరుకుపోతూ ఉన్నాయో, దానికి సొల్యూషన్ రాకుండా ఉంటున్నాయో అటువంటి వాటికి సొల్యూషన్ తీసుకువచ్చి అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా పరిష్కారాలు తీసుకురావడంలో ఈయన దిట్ట. అస్సాం నాగాలాండ్కి మధ్య ఏరియా వైజ్ కొన్ని కిలోమీటర్లు ఉన్నాయి, కొన్ని వందల కిలోమీటర్లు, దానికి సొల్యూషన్ తీసుకురావడంలో, అదేవిధంగా బొంబాయిలో సరికి పార్సిల్కి సంబంధించేసి కొన్ని గొడవలు రైజ్ అయినప్పుడు దానికి సంబంధించిన విషయంలో కావచ్చు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు దేశ విదేశాల్లో కూడా ఈయన మధ్యవర్తిత్వానికి సంబంధించి మంచి గొప్ప పేరు ఉంది. అలాంటి వ్యక్తి ఈరోజు ఇక్కడ కనుక మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి కనుక ముందుగానే పెట్టినట్లయితే ఖచ్చితంగా క్లియర్గా ఇక్కడ రామ మందిరానికి ఎంత స్థలం కేటాయించాలి, అదేవిధంగా బాబ్రీ మసీద్ నుంచి ఎంత స్థలం కేటాయించాలి, అటు ముస్లింలకి ఇటు హిందువులకి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఎంత స్థలం పంపకాలు జరపాలి, ఆ స్థల పంపకాల్లో కూడా ఏదైతే రామ జన్మభూమిని అంటూ ఉన్నారో, ఎక్కడైతే రామ మందిరం కట్టాలని అనుకుంటూ ఉన్నారో ఆ ప్లేస్లో ఎవరికి ఎడ్ సైడ్ కేటాయించాలి ఏంటి అనేది అయితే ఈయన క్లియర్గా చెప్తాడండి ఒకటి. తర్వాత ఖలీఫుల్లా గారు ముస్లిం, దానికి తోడు సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జ్, సో ఆయనకు ఒక క్లారిటీ ఉంది ఎక్కడ బాబ్రీ మసీద్ ఏంటి అన్న దానికి సంబంధించేసి, ముస్లిం మనోభావాలు ఏ రకంగా ఉంటాయి ఏంటి అని. తర్వాత శ్రీ రవిశంకర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ అన్న దాని ప్రకారం ప్రజలంతా కూడా గొప్పగా ఉండాలి, సౌఖ్యంగా ఉండాలి కోరుకుంటున్న వ్యక్తి పరంగా చూసుకున్నప్పుడు ఓ పక్క హిందూ వ్యక్తిగా నేను పరిగణించినా సరే ఇక్కడ కూడా సొసైటీలో ఒక గొప్ప మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అలా చూసుకున్నా సరే ఈయన కూడా రామ మందిరానికి ఏటి స్థలం కేటాయించాలి, ఎంత కేటాయించాలి ఏంటి ఈయన చెప్పాల్సిన విధంగా ఈయన చెప్తాడు. ఇది ఓన్లీ ఈ ప్యానల్లో ఉన్న వీళ్ళు ముగ్గురే, ఈ ముగ్గురు డెసిషన్ తీసుకోవడానికి కాదు. ఇక్కడ ఈ ముగ్గురితో కూడా ముస్లిం సంఘాలకు సంబంధించేసి వాళ్ళు వచ్చి వీళ్ళతో చర్చలు జరపాలా, తర్వాత హిందూ సంస్థలకు సంబంధించి వాళ్ళు చర్చలు జరపాలా, అదేవిధంగా పెద్ద మనుషులు అంటూ ఎవరైతే ఉంటారో వాళ్ళు చర్చలు జరపాలా, అదేవిధంగా పార్టీల పరంగా వాళ్ళు చర్చలు జరపాలా, అదేవిధంగా లోకల్ ఉన్నటువంటి సంస్థలు ఏదైతే అవి చర్చలు జరపాలా. ఇవన్నీ చర్చలు జరిపిన తర్వాత వాళ్ళతో చర్చలు జరిపితే ఆ తర్వాత 8 వారాల్లోగా సుప్రీంకోర్టుకి నివేదిక ఇమ్మని చెప్పారు ఫైనల్గా. ఇక ఇదంతా జరిగింది నిన్న కాబట్టి సుప్రీంకోర్టు ఒక మాట చెప్పింది ఏమనంటే, ముందు ఈ ప్యానల్
ఏర్పాటు అవడం, అదేవిధంగా చర్చలు స్టార్ట్ చేయడం అంతా కూడా 1 వీక్ లోపల స్టార్ట్ అయిపోవాలి. ఓకే. 1 వీక్ లోపల స్టార్ట్ అయిన తర్వాత 4 వారాల లోపు, ఈ 4 వారాల లోపు స్టార్ట్ అయిన తర్వాత నుంచి అప్పటి వరకు కూడా ఏమేం జరిగింది అంటే ఎవరెవరితో చర్చలు జరిపారు, మీరు చర్చలు జరుపుతూ ఉన్నారు కదా, మీకు ఎవరైతే వస్తూ విన్నవించుకుంటూ ఉన్నారో లేదంటే వాళ్ళ కండిషన్స్ చెప్తూ ఉన్నారో ఎటువంటి చెప్తూ ఉన్నారు, ఏ రకంగా ఉంది, ఈ ప్రొసెసర్ ఏదైతే ఎలా జరుగుతూ ఉంది ఇదంతా కూడా ఒక రిపోర్ట్ ఇమ్మని అడిగారు, ఒక నివేదిక. ఇది 4 వారాల లోపు. ఆ తర్వాత దాన్ని ఎక్స్టెండ్ చేయాలా లేదంటే ఆల్రెడీ ముందు చెప్పినటువంటి 8 వారాలే సరిపోతుందా ఏంటి అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు ఫైనల్ చేస్తుంది. తర్వాత ఇక్కడ ఒక కీలకమైన అంశం, మొన్న పుల్వామా మీద దాడి జరిగింది, ఆ తర్వాత మన వాళ్ళు బాలాకోట్లో అటాక్స్ చేశారు. వీటన్నింటిని కూడా మీడియా సంస్థలు ఎంత ఘోరంగా చూపించింది మనం అంతా కూడా చూసి 24 గంటలు ఇంకా అదే ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు టీఆర్పీ రేటింగ్స్ పెంచడానికి వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. సో ఈ విషయం చాలా సెన్సిటివ్ విషయం కాబట్టి ఎక్కడ కూడా మేము ఈ ఖలీఫుల్లా ప్యానల్ ఏదైతే ఉందో మధ్యవర్తిత్వం సంబంధించేసి ఈ ప్యానల్తో మేము ఇది డిస్కస్ చేసాం, ఇది వాళ్ళకి సజెషన్ చేసాం అని ఏది కూడా బయటికి రానివ్వద్దు, బయటికి చెప్పవద్దు. తర్వాత మాతో వీళ్ళు వచ్చి ఇది పంచుకున్నారు, వాళ్ళు ఈ సలహాలు ఈ సూచనలు ఇచ్చారు అని ఈ ప్యానల్ నుండి ఎవరు కూడా బయటికి చెప్పకూడదు. సో ఇంతకీ ఈ చర్చలు అసలు ఎక్కడ జరపాలి ఏంటి అన్నప్పుడు మొత్తం ఇష్యూ కూడా నడుస్తుంది వచ్చే అయోధ్యకు సంబంధించి కాబట్టి, అయోధ్య రామ మందిరం కాబట్టి దానికి దగ్గరలో ఉన్నటువంటి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి ఫైజాబాద్లోనే జరగాలి. తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే ఈ చర్చలకు అనుగుణంగా ఉండేటువంటి వాతావరణం కల్పించాలి. అంటే అది బిల్డింగ్ వైజ్ కావచ్చు, ఆ సరౌండింగ్ సెక్యూరిటీ వైజ్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. తర్వాత దీనికి సంబంధించి ఏది కూడా ఇష్యూస్ బయటకు రాకూడదు, దానిలో ఎవరు ఇన్వాల్వ్మెంట్ కాకూడదు. ఇక్కడ ఈ ఖలీఫుల్లా గారి ప్యానల్ ఏదైతే ఉందో రవిశంకర్ గారు, అదేవిధంగా శ్రీరామ్ గారు, అదేవిధంగా ఖలీఫుల్లా గారు, వీళ్ళు ముగ్గురుతో ఎవరైతే వచ్చి డిస్కస్ చేస్తూ ఉన్నారో సజెషన్స్ ఇవన్నీ ఇచ్చినారో అవన్నీ సుప్రీంకోర్టుకి ఈ ప్యానల్కి మధ్య ఉండాలి తప్ప ఇంకెవ్వరికి చెప్పేదిలా, పార్టీలు కానీ మనుషులు కానీ ఎవరికి చెప్పేదిలా. ఇదంతా కూడా 8 వారాల్లోగా కంప్లీట్ అయిపోవాలి. తర్వాత 8 వారాల్లోగా కంప్లీట్ అయిన తర్వాత వీరి నివేదిక మళ్ళీ సుప్రీంకోర్టుకి ఇచ్చాక మళ్ళీ సుప్రీంకోర్టు దాన్ని పరిశీలిస్తుంది. సుప్రీంకోర్టు పరిశీలించిన తర్వాత అప్పుడు ఆమోదయోగ్యంగా ఉందా, ఈ చర్చల ద్వారా పరిష్కారం లభించిందా, లభించినట్లయితే దాన్ని సుప్రీంకోర్టు తీర్పుగా చెప్పడం జరిగింది. ఒకవేళ లభించలేని పక్షంలో ఏం చెప్తుంది ఏంటనేది 8 వారాల తర్వాత మాత్రం మనం చూడాలి. ఇక్కడ మీరు అన్నట్టుగా ఏంటంటే ఈ సరైన పరిష్కారం లభించిద్దా అన్నప్పుడు ఎన్నికలకు ముందు గనక ఆ తీర్పు కనుక వస్తే ఖచ్చితంగా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది, లేదా ఎవరో ఒకరికైతే లాభం చేకూరే అవకాశం ఉండేది. కాబట్టి ఎన్నికల లోపైతే వచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఎన్నికల తర్వాతే ఆ సుప్రీంకోర్టు ఈ జడ్జిమెంట్ అనేది కూడా ఫైనల్గా చెప్పడం జరిగింది. బట్ ఎప్పటి నుంచో ఈ వ్యవహారం నడుస్తూ ఉంది కాబట్టి ఇక్కడి నుంచి ఇప్పటికైనా సరే ఆ విషయం క్లోజ్ అయ్యిందని మాత్రం నేను అనుకుంటూ ఉన్నాను. నిజంగానే ఈ మధ్యవర్తిత్వం ప్యానల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముగ్గురు కూడా చాలా గొప్ప వాళ్ళే, ఖచ్చితంగా సొల్యూషన్ అయితే వచ్చిందని నేనైతే అనుకుంటూ ఉన్నాను. దట్టు ఇష్యూ అంతా కూడా ఎక్కడ అంటే కేవలం 2.77 ఎకరాలు అంటే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి భూమికి సంబంధించినటువంటి వ్యవహారం మీదే ఇది అంతా కూడా. కాబట్టి ఖచ్చితంగా ఈసారి పరిష్కారం దొరికిందని నాకైతే అనిపిస్తుందండి. సార్ ఈ ప్యానెల్కి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం తెలిసింది, దానికి సంబంధించి ఏమైనా చెప్తారా మీరు అసలు? ఆసక్తికర విషయం అంటే ఇక్కడ ఒకటేనండి, ఈ ఖలీఫుల్లా గారు, అదేవిధంగా శ్రీరామ్ గారు, అదేవిధంగా శ్రీ రవిశంకర్ గారు, వీళ్ళు ముగ్గురు కూడా తమిళనాడు వాసులే. సో తమిళనాడు చెందినవారు అవడమే ఇక్కడ విశేషం. కాకపోతే ఒక ఆయన రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నారు, ఒక ఆయన సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు శ్రీరామ్ గారు. తర్వాత రవిశంకర్ గారు వచ్చేసరికి ఆధ్యాత్మిక దానిలో ఉన్నారు, అదేవిధంగా ఆర్ట్ ఆఫ్ లివింగ్ దాన్ని స్థాపించేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఆ వేళ ముందుకు వెళ్తూ ఉన్నారు. కాకపోతే ఇక్కడ సుప్రీంకోర్టు వీళ్ళ ముగ్గురిని కూడా ఒక ప్యానల్లో చేసిన ప్రధాన కారణం ఏంటంటే ఇది దేశానికి సంబంధించినటువంటి అంశం, ఇందులో నిష్ణాతులైనటువంటి వ్యక్తులు ఉండాలి అనుకున్నారు. ఎవరైతే కరెక్ట్ ఏంటనేది ఆలోచించారు తప్ప వాళ్ళు ఏ ప్రాంతంలో అనేది మాత్రం వాళ్ళు కన్సిడర్ చేయలేదు. దానివల్లనే అనుకోకుండా ఇట్లా వచ్చింది తప్ప వేరే అనుకోకుండా జరిగింది తప్ప వేరేదైతే కాదు. మొత్తానికైతే పరిష్కారం అయితే వచ్చే అవకాశం ఉందండి. పరిష్కారం అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఎన్నికలు అయిన తర్వాతే అది బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్నికలకు ముందైతే రాదు, ఎన్నికల ముందైతే ఖచ్చితంగా రాకపోవచ్చు అని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే ఎన్నికల ముందు కనుక వచ్చినట్లయితే రాజకీయ పార్టీలు వాటికి అనుగుణంగా మార్చుకునే అవకాశం స్పష్టంగా ఉంటుంది. కాబట్టి సమస్య కూడా వచ్చే అవకాశం దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఎన్నికల తర్వాత ఈ తీర్పు వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను. సో అది అంటే పరిష్కారం వచ్చే అవకాశం ఉందంటారు. ఓకే. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు రాఫెల్ ఒప్పంద పత్రాల లీకేజ్ సంబంధించి ప్రతిపక్షాలు గోల చేసినటువంటి పరిస్థితి, అసలు ఏంటి సార్ అది? ఒప్పంద పత్రాలకు సంబంధించి ఏంటి అసలు? రాఫెల్ ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఆ డేటా అంతా కూడా మీరు బయట పెట్టండి, ఎందుకంటే అందులో చాలా లూప్ హోల్స్ ఉన్నాయి, మీరు స్వార్థం కోసం వాటిని వాడుకుంటూ ఉన్నారు. గతంలో మేము ఎన్ని విమానాలు అయితే చెప్పామో, ఎంత అమౌంట్ అయితే మేము కోట్ చేసామో దానికి తక్కువ విమానాలు, అదేవిధంగా ఎక్కువ డబ్బులు మీరు ముట్టజెబుతూ ఉన్నారు దానికి సంబంధించి కంపెనీకి. ఇందులో కూడా మీ మిత్రుల కోసం కార్పొరేట్ వాళ్ళకి మీరు డబ్బులు ముట్టజెప్పడం కోసం ఇదంతా చేస్తున్నారని కాంగ్రెస్లో ఆరోపణలు చేస్తూ వచ్చారు.
దాన్ని బీజేపీ పలు దఫాలుగా ఖండిస్తూనే వచ్చింది. ఇప్పుడు ఏమైంది, చివరికి సుప్రీంకోర్టు దాన్ని సమర్పించమని చెప్పింది, సీల్డ్ కవర్లో మేము చూస్తామని చెప్పింది. ఆ తర్వాత దీనికి సంబంధించి రక్షణ దానికి సంబంధించినవి కాబట్టి బయట చెప్పాల్సిన అవసరం ఏం లేదు, అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి కాబట్టి మీకు దీన్ని క్లోజ్ చేస్తాం కొట్టేసింది. అయితే ఇప్పుడు ఏమైందంటే మరలా దాని మీద హడావుడి నడిపిస్తూనే ఉన్నారు మిగతా ప్రతిపక్షాలు ఇవన్నీ కలిసి. ఇప్పుడు కొత్తగా ఈ ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో ఇవి మిస్ అయినాయి. మామూలుగానే రక్షణ శాఖ డిఫెన్స్ రిలేటెడ్ అన్నప్పుడు ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. అట్లాంటిది ఈ డీల్కి సంబంధించినటువంటి ఏకంగా పత్రాలే మిస్ అయ్యాయంటే మేము ఎన్నాళ్ళు చేసినవి ఆరోపణలు కాదు, అవన్నీ నిజాలే, అందుకే ఆ పత్రాలు కావాలని మిస్ చేశారు వీళ్ళని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇప్పటివరకు ఏది అంత చెప్పలేదు, కానీ ఒక ఆఫీస్లో ఉన్నప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేరు అంటారు కదా, అలా ఈ ఒప్పంద పత్రాలు ఎవరైతే ఉన్నారో కొంతమంది కావాలని దొంగిలించారు. ఆ దొంగిలించిన వారే ఒక వార్తాపత్రిక వాళ్ళకి ఇవ్వటం జరిగింది, దానివల్లే వాళ్ళు ఇప్పుడు న్యూస్ ఇచ్చినారు అని ఇప్పుడు అంటున్నారు బీజేపీ. కానీ గతంలో ఏమన్నారంటే ఇదే వార్తాపత్రికలు దానికి సంబంధించిన న్యూస్లు రాస్తూ ఉంటే రక్షణ శాఖకు సంబంధించిన పత్రాలు ఎలా బయటకు వస్తాయి, ఖచ్చితంగా బయటకు వచ్చే ఛాన్సే లేదు, కాబట్టి అవి ఫేక్ అనేసి అన్నారు. సో ఇక్కడ బీజేపీలు అప్పుడేం ఫేక్ అన్నారు, ఇప్పుడేమో నిజం అంటున్నారు. సో ఇక్కడ వీళ్ళు తప్పు చేస్తున్నట్టే కదా, తప్పు చేసినట్టే రెండు రకాలుగా మాట్లాడుతూనే కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు. తర్వాత రక్షణ శాఖకు సంబంధించేసి పత్రాలనే మీరు జాగ్రత్తగా చేయలేని వాళ్ళు ఒకవేళ నిజంగా పోయినని అనుకుందాం, రక్షణ శాఖకు సంబంధించి ఒప్పంద పత్రాలు ఏవైతే ఉన్నాయో రఫేల్ దానికి సంబంధించేసి వాటిని జాగ్రత్త చేయలేని వాళ్ళు మీరు దేశాన్ని మంచిగా చూసుకుంటారా, రక్షణ శాఖకు వచ్చేసి కేటాయింపులు బాగా చేస్తారా? సో ఆర్మీ వాళ్ళని కోసం మీరు మంచిగా అడుగులు ముందుకు వస్తారని మేము ఆలోచించాలా? కాబట్టి ఈ రఫేల్ ఒప్పంద పత్రాలు ఏవైతే పోయాయని మీరు చెప్తున్నారో అది అబద్ధం, ఖచ్చితంగా అందులో స్కామ్ దాగి ఉంది అని ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు. మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తారంటే చూడాలి, ఎందుకంటే కేంద్రమే విన్నవించింది ఎవరికి, సుప్రీంకోర్టుకి, రఫేల్ ఒప్పంద పత్రాలు పోయినాయి అనేసి. ఆ తర్వాత ఎలా పోయాయి ఏంటి అది అన్నప్పుడు ఎవరో చోరీ చేసి దాని మీద మేము దర్యాప్తు కమిటీ వేసాము, దర్యాప్తు వచ్చినాక ఏ విషయం తెలిసిద్ది అన్నారు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే సరే ఈ ఒప్పందాలు పోయినాయి అంటున్నారు కదా, బయటకు అయితే కొన్ని పత్రాలు వచ్చినాయి కదా, మరి దానికి సంబంధించి అందులో నిజాలా అబద్ధాలు ఏంటి అని అడిగింది. బయటికి ఎవరో తస్కరించి తెచ్చిన వాటిని మేము దాని గురించి ఇప్పుడు ఎలా డిస్కస్ చేయాలి ఏంటి అనేసి అటార్నీ జనరల్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ గారు ఆయన అన్నారు. అప్పుడు వీళ్ళు ఏమన్నారంటే సుప్రీంకోర్టు క్లియర్గా ఒక మాట ఉంది, వచ్చిన పత్రాలు తస్కరించబడి వచ్చినవే కావచ్చు, లీకే వచ్చినవే కావచ్చు, అందులో ఉన్నది నిజమా అబద్ధమా అది మాత్రం డిస్కస్ చేయాలా వద్దా అని అడిగింది. ఆల్రెడీ దర్యాప్తు కమిటీ వేసాము, ఎవరు తస్కరించలేంటో తెలిసిద్ది, దాని తర్వాత మిగతా విషయాన్ని డిస్కస్ చేద్దాం, ఇప్పుడైతే వద్దన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. సో ఇది చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే బీజేపీ వాళ్ళు రఫేల్ దానికి సంబంధించి బయటపడ్డారా అనుకున్న తరుణంలో మరలా రఫేల్ ఒప్పంద పత్రాలు ఏవైతే పోయాయి అని వాళ్ళు చెప్పారో దానివల్ల అగైన్ బీజేపీ వాళ్ళకి ఇబ్బంది వాళ్ళంతా వాళ్ళే క్రియేట్ చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. సో విషయాలు ఏంటి అన్నది ఏదైతే దర్యాప్తు సంస్థ అన్నారు కదా, సో అది బయటకు వస్తే తప్ప రిపోర్ట్ ఇస్తే తప్ప తెలీదు. సుప్రీంకోర్టు మాత్రం ఈ విషయంలో ఖచ్చితంగా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది, ఎందుకంటే ప్రతిపక్షాలు గతంలో చేసిన ఆరోపణలు కాదు నిజాలే అన్న విధంగా ఈ బీజేపీల ప్రవర్తన కూడా ఇక్కడ ఉంది. కాబట్టి సో ఈ విషయం మాత్రం ఈసారి సుప్రీంకోర్టు వెనక్కి తగ్గదని నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఆ క్లారిటీ రావాలని మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే, దర్యాప్తులో తేలుతుంది. ఓకే సార్, మొత్తానికైతే అది వీటికి సంబంధించినటువంటిది. మన తెలుగు రాష్ట్రాలు అనేటువంటి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఇష్యూ తీసుకుంటే బాగా ఈ వారంలో సంచలనంగా మారినటువంటి పరిస్థితులు డేటా ఇష్యూకి సంబంధించి. అయితే నిన్న మన ఈ సినిమా నటుడు హీరో శివాజీ కూడా ఆంధ్రప్రదేశ్కి నష్టం వచ్చినప్పుడు బాధ కలిగినప్పుడు నేను గొంతెత్తి మాట్లాడతానని చెప్పి కొన్ని పదాలు కూడా వాడినటువంటి పరిస్థితి. అంటే ఏంటి సార్ ఆయన మాట్లాడిన దాంట్లో నిజంగా ఎట్లాంటి అంటే శివాజీ గారు ఇక్కడ క్లియర్గా చెప్పింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మెయిన్ ఇక్కడ ప్రత్యేక హోదా, అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలి, అదేవిధంగా వెనుకబడి జిల్లాలకు నిధులు ఇవ్వాలి, వైజాగ్ రైల్వే జోన్, ఇట్లా ఇంకొన్నిటువంటివి సంబంధించేసి కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఉన్నాయి అని. సో వీటిని పక్కదారి పట్టించాలి అంటే ప్రజల ఆలోచన అంతా కూడా వేరే సైడ్ వెళ్ళాలి అంటే ఏం చేయాలి ఏంటి అనుకున్నప్పుడు ఈ డేటా విషయాన్ని తీసుకొచ్చారు. ఈ డేటా విషయంలో కూడా పబ్లిక్ డొమైన్లో ఉన్న డేటానే వీళ్ళు త్రిడిపో సేవామిత్రలో ఉంది తప్ప వేరేది కాదు. సో ఈ డేటాకు సంబంధించేసి ఏదైతే సంస్థ ఉందో ఐటీ గ్రిడ్ అనేసి, ఆ ఐటీ గ్రిడ్ మీద కావాలని వీళ్ళు ఈ రకంగా దాడులు చేస్తూ ఉన్నారు. డేటా వచ్చేసి ఏపీదైనప్పుడు ఏపీ వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలి మా డేటా పోయిందని, వాళ్ళు మామూలుగానే ఉన్నారు. కావాలని కొంతమంది పని కట్టుకుని ఈ రకంగా చేస్తున్నారు. ఎందుకంటే ఏపీ బాగుంటే తెలంగాణ ఓరవలేదు అంటే ముఖ్యంగా వాళ్ళు చెప్పడం ఎలా చెప్పండి, నిన్న
కేసీఆర్ ఓరవలేడు, ఏపీలో అంత సవ్యంగా పని జరుగుతూ ఉంటే తెలంగాణ అక్కడ అభివృద్ధిలో ముందుకెళ్తుంది. అలా ముందుకెళ్ళినప్పుడు పరిశ్రమలు కూడా ఏపీకి తరలి వెళ్ళే అవకాశం ఉంది. అలాంటప్పుడు తెలంగాణకు సంబంధించి ఆదాయపరంగా ఇబ్బంది కలుగుతుంది. అదేవిధంగా ఖచ్చితంగా ఇక్కడ ప్రజలు అక్కడ ప్రజలు కూడా కంపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా చేసుకుంటూ ఉన్నప్పుడు ఏపీ సీఎంఏ గొప్ప కదా అన్న విధంగా ఫీల్ అవుతారు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మరలా ఫామ్ చేయాలంటే ఇక్కడ ఈయనకి ఇబ్బంది అయింది. సో ఏపీలో ఖచ్చితంగా ప్రభుత్వం అభివృద్ధి పరంగా అడుగులు ముందుకు పడకూడదు, పాలనాపరంగా సంక్షేమపరంగా గొప్పగా ఉండకూడదు అనేటువంటి ఆలోచనతోనే కేసీఆర్ ఈ రకంగా ఇది చేస్తున్నాడని శివాజీ అన్నారు. నేనైతే కేసీఆర్ గారు మరీ అంత ఘోరంగా ఆలోచిస్తారని అనుకోను. ఎందుకంటే పక్కన ఉన్నది తెలుగు రాష్ట్రమే, ఇది తెలుగు రాష్ట్రమే, 2 రాష్ట్రాలు బాగుండాలని కోరుకుంటుంటారు. కాకపోతే ఇక్కడ కేసీఆర్ గారు కేవలం ఈ వైసీపీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా కొంతమంది ఎవరైతే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి ఆ డేటా సెంటర్ ఐటీ గ్రిడ్ ఏదైతే చెప్తున్నారు సంస్థ, అది ఇక్కడ ఉంది కాబట్టి కంప్లైంట్ ఇక్కడ ఫైల్ చేయమన్నారు. దానికి సంబంధించి ఫాలోఅప్ చేయమని చెప్పారు. పర్టికులర్గా కానీ దీనిలో ఇన్వాల్వ్ అయ్యి చేయాల్సింది అయితే ఏం లేదు. సో శివాజీ గారు చెప్పినటువంటి విషయాలు కనుక ఇక్కడ పరిశీలించాల్సి వస్తే కేసీఆర్ని ఇక్కడ ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపిస్తుంది. సో ఆ విషయం పక్కన పెట్టినట్టయితే కావాలని ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజల మైండ్ అంతా డైవర్ట్ చేయాలి కాబట్టి ఈ రకంగా ఇష్యూస్ తెర మీదకి అయితే తీసుకువస్తున్నారు అన్నదైతే ఆయన చెప్పిన దానిలో కీలకంగా మనం తీసుకోవచ్చు, కన్సిడర్ చేయొచ్చు. ఇంక రిమైనింగ్ అన్నప్పుడు ఆయన సొంత అభిప్రాయాలు కొన్ని ఉంటాయి, కొన్ని వాస్తవాలు ఏంటి అని తర్వాత బయటకు వస్తాయి. ఇక్కడ మనం కన్సిడర్ చేయాల్సింది ఒకే ఒకటి, ఐటీ గ్రిడ్ దానికి సంబంధించిన డేటా విషయం కావచ్చు, లేదంటే డేటాకు సంబంధించి లీక్ అయిపోయింది, అదేవిధంగా దీనివల్ల ఏదో తప్పు జరిగిపోయిందనే అంశాలు ఏవైతే ఉన్నాయో అవి దర్యాప్తు సంస్థలు తెలుసుకుంటాయి. ప్రభుత్వాలు ఏ విషయాలు ఏంటనేది బయట తీసుకొస్తాయి. ప్రజలంతా ఆలోచించాల్సింది ఒకే ఒకటి, ఏపీలో ఇంతవరకు అభివృద్ధి జరిగిందా జరగలేదా, తర్వాత సంక్షేమ ఫలాలు మనకు అందాయా అందలేదా, మన నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే అయితే మనకి బాగా పనిచేస్తున్నాడు, ఈయన చేయకపోతే ఎవరు వస్తే పనిచేస్తాడు, ఈ వేళ ఆలోచించాలి. తర్వాత కేంద్రం నుంచి మనకు రావాల్సినటువంటి నిధులు వచ్చాయా లేదా, హామీలు అమలుపరిచారా లేదా, ఇవన్నీ ఆలోచించాలి. సో ఈ వేళ ఆలోచించి వాళ్ళు అడుగులు ముందుకు వేస్తే తప్ప రానున్న ఎన్నికల్లో గొప్ప ప్రభుత్వాన్ని వాళ్ళు ఎన్నుకోవడానికి ఆస్కారం అయితే ఉండిద్దని నేను అనుకుంటూ ఉన్నాను. అంటే ప్రజల అనుమానాలు ఏంటంటే ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర ఉండాల్సినటువంటి కలర్ ఐడి ఫొటోస్ కానీ ఇవన్నీ కూడా ఒక ప్రైవేట్ సంస్థ దగ్గర ఉండడం అనేటువంటిది కొంచెం సెన్సిటివ్ డేటా అలా ఉండడం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది కొంచెం అనుమానాలు ఉన్నాయి ప్రజల్లో. ఇక్కడ ఒకటండి, టీడీపీ సేవామిత్రలో కలర్ ఫోటోలు ఉన్నాయని అంటూ ఉన్నారు. టీడీపీ సేవామిత్ర వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఇంటింటికి వెళ్ళినప్పుడు మేము కలెక్ట్ చేసినటువంటి డేటాలో ఉన్న ఫోటోలు అవే అని వాళ్ళు చెప్పారు మొదట. తర్వాత ఇప్పుడు చూస్తే అసలు సేవామిత్ర దానికి సంబంధించి డేటా కానీ మిగతా ఏది కూడా ఇప్పుడు మళ్ళీ కనిపించట్లేదంట. అంటే ఇక్కడ ఉన్నటువంటి దర్యాప్తు సంస్థలు దాన్ని మొత్తం హోల్డ్ చేసి పెట్టాయా, లేదంటే అక్కడ దర్యాప్తు చేసిన సంస్థలు హోల్డ్ చేసి పెట్టాయా, అసలు ఏమైంది? ఇక టీడీపీ సేవామిత్రకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన డేటా ఇది చేస్తుంది వాళ్ళు కావచ్చు, రెండు ఒకటే సంస్థ. ఆ సంస్థకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కానీ మిగతా మొత్తం కూడా ప్రజెంట్ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నటువంటి స్టీఫెన్ రవీంద్ర గారి ఆధ్వర్యంలో ఆయన ఆధ్వర్యంలో మొత్తం కూడా హోల్డ్ చేసి పెట్టేశారు, అది మొత్తం వరకు సీజ్ చేశారు. సో అవి బయటకు వస్తే తప్ప ఏ విషయాలు తెలియదు కదా. ఇప్పుడు మీరు నేను ఇది కన్క్లూజన్ ఇవ్వడానికైతే లేదు. కొద్ది రోజుల క్రితం మనం ఏం చెప్పామంటే గతంలో టీఆర్ఎస్ మిషన్ అదేవిధంగా నమో యాప్లో ఏదైతే డేటా ఉందో ఆ రకమైన సేవామిత్రలో డేటా ఉంది. ఇంకా ఇందులో ఏమన్నా ఇంకా ఇంపార్టెంట్ డేటా కనిపిస్తుంది అంటే పబ్లిక్ డొమైన్లో కనిపిస్తున్న డేటానే ఉంది. కాబట్టి పర్టికులర్గా ఆ టీడీపీకి వచ్చే నష్టం లేదు, గతంలో టీఆర్ఎస్కి నష్టం రాలేదు, కాబట్టి వీళ్ళకి ఏం జరగదు అంటే చెప్పుకుంటూ వచ్చాం. ఇప్పుడు ఏంటంటే కొంత అఫీషియల్ డేటా, ఇంపార్టెంట్ డేటా, సెక్యూర్ డేటా కూడా వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పి దర్యాప్తు సంస్థలు చెప్తూ ఉన్నాయి. సో ఆ విషయాలన్నీ కూడా దర్యాప్తు సంస్థలు నిజంగా ఆ డేటా ఏంటి, ఎప్పుడు ఎవరికి ట్రాన్స్ఫర్ చేశారు, ఎప్పుడు ఎవరిదైతే తీసుకోవడం జరిగింది, ఇవన్నీ బయటకు వస్తే తప్ప విషయాలు ఏమీ బయటకు రావు. సో ఆ వేళ చూసుకున్నట్లయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఇంకో మాట చెప్పారు. ఉదయం నుంచి కూడా అన్ని ఛానల్స్ కావచ్చు, లేదంటే డిజిటల్ మీడియా అన్ని కూడా చెప్తున్నారు, మధ్యాహ్నం 1 గంట తర్వాత చంద్రబాబు నాయుడు గారు నిజాలు బయట పెడతామన్నారు. ఈ డేటాకు సంబంధించి లీకేజ్కి వెనకాల ఎవరున్నారు ఏంటి మొత్తం బయట పెడతారన్నారు. చివరికి చంద్రబాబు గారు బయట పెట్టింది ఏంటి అంటే సాక్ష్యాలు కదా ఆయన బయట పెట్టింది. ఆయన బయట పెట్టింది ఏంటంటే కావాలని అసలు దీని వెనక ఎవరున్నారు, అదేవిధంగా అసలు ఈ ప్రొసీజర్ అంతా ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ ఎవరు ఏ రకంగా ఇరికించాలని చూశారు, ఎక్కడ ఏ రకంగా టీడీపీని ఇబ్బంది పెట్టాలని చూశారు, కొంతమంది కావాలని చేశారా లేదంటే నిజంగా ప్రొఫెషనల్ వేలో ముందుకెళ్ళారా ఏంటి అని మాత్రం ఈరోజు ఆయన బయట పెట్టడం జరిగింది. అలా చూసినప్పుడు ఒక్కసారి చంద్రబాబు స్పీచ్ మరలా అందరూ వింటే బాగుంటుంది, లేదా రేపటి వరకు కనుక ఆగినట్లయితే అన్ని పేపర్లో అదేవిధంగా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది, అది తెలుస్తుంది. కానీ ఇక్కడ సింపుల్గా క్లోజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఏంటంటే డేటాకు సంబంధించేసి మా డేటా, అది మా ప్రభుత్వానికి డేటా,
ఒకవేళ ఏదైనా మిస్యూజ్ అయితే మేము కంప్లైంట్ ఇవ్వాలి, మేము కంప్లైంట్ ఇవ్వాలి. తర్వాత కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో వాళ్ళు కంప్లైంట్ కూడా ఇచ్చి ఇవ్వకుండానే ఈ ఐటీ గ్రిడ్ సంస్థ ఏదైతే డేటా ఉన్న సంస్థ ఉందో దాని మీద వీళ్ళు దాడులు చేయడం జరిగింది కంప్లైంట్ ఇవ్వకుండానే. ఆ తర్వాత కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఇచ్చిన వాడు అర్ధరాత్రి కంప్లైంట్ ఇచ్చారు. అర్ధరాత్రి కంప్లైంట్ ఇచ్చే అంత ఘోరం అసలు ఇక్కడ ఏం జరిగింది? సో అంతా కూడా ప్రీ ప్లాన్డ్గా అనుకున్న విధంగా వీళ్ళు ముందుకెళ్ళారు. వీళ్ళకి టీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ ఉన్నారు, అదేవిధంగా సెంట్రల్లో మోడీ సపోర్ట్ ఉండి ఈ రకం చేస్తున్నారని చెప్తూ ఉన్నారు. సో ఈ విషయాల్లో కూడా ఈ నిజాలు ఏ అబద్ధాలంటే, ఎందుకంటే టీడీపీ ఒక రాజకీయ పార్టీయే, వైసీపీ ఒక రాజకీయ పార్టీయే, టీఆర్ఎస్ ఒక రాజకీయ పార్టీయే. టీఆర్ఎస్ వైసీపీ ఈ మధ్య ఫ్రెండ్షిప్గా ఉంటున్నది మాట నిజమే. అదేంటట్టు టీడీపీకి బీజేపీలు దూరంగా ఉన్నారు, వైసీపీలు ప్రతిపక్షం వాళ్ళు దూరంగా ఉన్నారు, ఇటు టీఆర్ఎస్కి టీడీపీకి అసలు పడతాయి, అదే నిజమే. సో ఇక టీడీపీ ఒక్కట ఒంటరైంది, వీళ్ళు ముగ్గురు ఏమన్నా వాళ్ళు కలిసి ఉన్నారా అంటే కలిసి ఉన్నారని చెప్పడానికి లేదు, జస్ట్ సానుకూలంగా స్పందిస్తున్నారనే వేలో ఉంది. ఆ సానుకూలంగా స్పందించడం కూడా ఏంటి, మా గవర్నమెంట్ ఇక్కడ ఉంది, ఆ డేటా సెంటర్ ఇక్కడ ఉంది, కంప్లైంట్ ఇక్కడ ఇచ్చారు, సో మేము ఫాలోఅప్ చేపిస్తున్నాం కాబట్టి మేము పర్టికులర్గా చేసేది అయితే ఏం లే, యాజ్ పర్ రూల్సే మేము ఫాలో అవుతుందని వీళ్ళు అంటున్నారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేసరికి వాళ్ళు స్పందించడానికి వాళ్ళు పర్టికులర్ దీని గురించి ఎందుకంటే స్పందించలే. కాకపోతే ఈ ఎన్నికల్లో లబ్ధి పొందటానికి ఈ రకంగా ఎవరు చేస్తున్నారు ఏం చేస్తున్నది మాత్రం కొద్ది రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్రధానంగా ప్రతిపక్షం ఆరోపిస్తున్నది ఏంటంటే తప్పు చేయకపోతే ఆ వెబ్సైట్లు ఎందుకు ఎర్రర్ వస్తున్నాయి, తర్వాత అదేవిధంగా ఆ వ్యక్తి అంటే ఐటీ గ్రిడ్కి సంబంధించినటువంటి యజమాని ఎవరైతే ఉన్నారో అశోక్ ఎందుకు అందుబాటులో లేడనేటువంటిది ప్రతిపక్షం ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఆయన అంటే తప్పించుకొని తిరగడం అనేటువంటిది కానీ ఇప్పుడు ఉన్నటువంటి వెబ్సైట్లు ఎందుకు సార్ ఎర్రర్ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది సార్? ఇప్పుడు ఆల్రెడీ ఆ వెబ్సైట్స్ కావచ్చు, డేటాబేస్ కావచ్చు మొత్తం కూడా సీజ్ చేశారు కదా, అలాంటప్పుడు ఇంకెలా ఓపెన్ అవుతాయి అనేది వెబ్సైట్ కూడా ఓపెన్ అవ్వట్లేదు. మళ్ళీ ఇక్కడ ఒకటి వెబ్సైట్ మెయింటెనెన్స్ చేస్తుంది ఎవరు, నిజంగానే ఏదైనా ఇంపార్టెంట్ డేటా అందులో ఉందా, ఆల్రెడీ కొంత డేటా టీడీపీ వాళ్ళు చెప్తుంది, చంద్రబాబు గారు చెప్తుంది ఏంటంటే మా డేటా ఏదైతే ఉందో, మా కార్యకర్తల డేటా ఏదైతే ఉందో అది మీరు తీసుకోవటం జరిగింది, మీరు తీసుకొని అప్పటికప్పుడు రైట్స్ చేసి మీరు తీసుకొని ఆ డేటాని మిస్యూజ్ చేసింది మీరు, కంప్లైంట్ ఇవ్వాల్సింది మేము, అట్టడిది మేము కంప్లైంట్ ఇవ్వాల్సింది పోయి మా మీద మీరు రిటర్న్ కంప్లైంట్ ఇచ్చారు, అది కూడా మళ్ళీ ఎక్కడ మాకు చెప్పా పెట్టకుండా ఎక్కడో ఇచ్చారు. సో తప్పు మీరు చేసి మరల మమ్మల్ని అనటం కరెక్ట్ కాదు, కావాలని ఇదంతా చేస్తారని చంద్రబాబు గారు అంటూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారా సార్ డేటా పోయిందని చెప్పి? టీడీపీ పార్టీకి సంబంధించి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ సిట్ ఏదైతే మెన్షన్ చేశారో 2 సిట్లు ఏర్పాటు చేశారు. అక్కడ ఆ రాష్ట్రంలో ఒక సిట్ ఉంది, ఈ రాష్ట్రంలో ఒక సిట్ ఉంది. వీళ్ళు దర్యాప్తు వీళ్ళు చేస్తున్నారు, వాళ్ళ దర్యాప్తు వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు చెప్తుందేమో మన డేటా పోయింది మీ డేటా పోయింది అన్నట్టు వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు వచ్చేసరికి ఏమన్నా మీ డేటానే కాదు తెలంగాణ డేటా కూడా తీసుకోవడం జరిగింది అని వీళ్ళు అంటున్నారు. సో ఇది అంతా ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప వేరేదైతే కాదు. ఇక్కడ మనకు క్లారిటీ ఇవ్వాల్సింది ఏంటంటే ఈ డేటా విషయాలు ఇవన్నీ బయటికి రావడం వల్ల ఇప్పటి వరకు అయితే ఎవరికి అంత నష్టం జరిగింది దాకైతే ఎక్కడ కనిపించలేదు. కాకపోతే ఎవరు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు అన్న విషయం కొంతమంది టీడీపీ దగ్గర ఉందని వైసీపీ వాళ్ళు అంటున్నారు. మా దగ్గర ఉన్న డేటా వాళ్ళు తీసుకున్నారని చెప్పేసి టీడీపీలు అంటే వైసీపీ దగ్గర ఉంది టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరనేసి అంటే వీళ్ళు టీడీపీ అనుకూలంగా ఉన్న వాళ్ళరా అన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు బెదిరిస్తారు కదా, లేదంటే వాళ్ళని ఇటు సైడ్ టర్న్ చేసుకోవడానికి ఏదో ప్రయత్నాలు చేస్తారు కదా. సో ఆ వేలో రెండు కూడా రాజకీయంగా లబ్ధి పొందుతాయి అన్నది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే Form 7 పెట్టి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వారిని తొలగించడానికి వైసీపీ చేసింది కుట్ర పన్నిందని టీడీపీలు అంటూ ఉన్నారు. Form 7 పెట్టింది మేమే అని ఏకంగా వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. అందులో ఏం చెప్పారంటే వాళ్ళు ఓటర్లుగా లేరు అసలు వాళ్ళు ఇక్కడ, అయినా సరే వారు ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు తొలగించమని మేము చెప్పామే తప్ప ఆ పార్టీకి అనుకూలంగా ఉన్నారు ఈ పార్టీకి అనుకూలంగా ఉన్నారు మేమేం చెప్పలేదని వైసీపీలు అంటున్నారు. టీడీపీలు ఏమంటున్నారు, ఈ డేటా ఆల్రెడీ వైసీపీ చేతికి వెళ్ళింది, తెలంగాణ గవర్నమెంట్ దగ్గరుండి మరి వైసీపీ చేతికి ఇచ్చింది కాబట్టి ఈ వైసీపీ వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు కాబట్టి టీడీపీ సేవామిత్ర యాప్ ద్వారా సేకరించిన డేటా ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర అందులో టీడీపీకి ఫేవర్ ఉన్న వాళ్ళు మొత్తం తెలిసింది కాబట్టి వాళ్ళని Form 7 ద్వారా పెట్టేసి వాళ్ళ ఓట్లు తొలగించేలాగా వీళ్ళు ప్లాన్ చేశారని టీడీపీలు అంటూ ఉన్నారు. ఈ విషయాలన్నీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఏమందంటే ఇప్పటి వరకు వచ్చినటువంటి అప్లికేషన్స్ Form 7 అది ఆన్లైన్ కావచ్చు ఫిజికల్గా కావచ్చు 8,76,000 తాలూకు దాడిపోయినని చెప్పినారు. అందులో తొలగించింది ఎన్ని ఓట్లు అన్నప్పుడు ఇప్పటివరకు తొలగించింది 10,000 ఓట్లని ఒక రకంగా చెప్తున్నారు. ఆ తర్వాత ఫిగర్ మళ్ళీ చేంజ్ అవుతూనే ఉంది. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు అయితే తొలగించబడలేదు. అది కూడా ఒకవేళ ఓట్లు కనుక తొలగించినట్లయితే ఓటర్ అక్కడ ఉన్నట్లయితే అప్పుడు
మీరు మరలా కొత్త ఓటు అప్లై చేసుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చిందని కూడా ఎలక్షన్ కమిషన్ చెప్తున్నది. తర్వాత ఫామ్ 7 సంబంధించేసి ఎప్పుడైతే అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు కూడా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకున్నారో అప్పటి నుంచి కూడా ఈ ఫామ్ 7 రావడం అనేది తగ్గిందనమాట నెమ్మదిగా. ఏంటి సార్ ఆ ఫామ్ 7 అంటే ఏంటి? దాని ద్వారా ఇప్పుడు అప్లై చేసుకుంటే ఓట్లు తీసేస్తారా నిజంగా? ఇక్కడ క్లియర్గా చెప్పాల్సింది ఏంటంటే ఫామ్ 7 అసలు అందుకు అప్లై చేస్తారు, దానివల్ల ఏంటి అన్నప్పుడు ఒక మనిషి చనిపోయినాడు, అతను ఓటు ఉంది కాబట్టి ఆ ఓటు తొలగించండి. తర్వాత ఆ మనిషి ఓటు ఇక్కడ ఉంది కానీ ఆ మనిషి ఇక్కడ లేడు, వేరే చోటకి వెళ్ళిపోయాడు, ఇది 2. తర్వాత ఒకవేళ ఎక్కువ ఓట్లు కనుక ఉన్న పక్షంలో ఓటర్ లిస్టులు కనుక అలా కనుక చూసినట్లయితే మన అబ్జెక్షన్ కనుక పెట్టి దాన్ని ఫామ్ సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు చెక్ చేసి అప్పుడు ఆ ఓట్లలో ఏదో ఒక ఓటు వచ్చి మిగతా ఓట్లు తీసేయడం జరుగుతుంది. సో ఇలా చూసుకున్నప్పుడు ఏంటంటే ధర్మపరంగా ఓటర్ లిస్టులో ఉండాల్సిన వాళ్ళే ఉంటారు ఈ ఫామ్ 7 ద్వారా. ఓకే, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కూడా క్లియర్గా చెప్పింది, అటు టీడీపీ ఇటు వైసీపీ ఇద్దరు కలిసి ప్రజలు కన్ఫ్యూజ్ చేస్తున్నారు తప్ప ఎలక్షన్ కమిషన్ క్లియర్గా ఉంది. మీరు ఫామ్ 7 పెట్టినంత మాత్రాన ఓట్లు పోయినట్టు ఎందుకు అనుకుంటున్నారు? మీరు ఫామ్ 7లో ఎవరి పేర్లు అయితే చేర్చారో, ఎవరు ఓటర్ ఐడి అయితే అక్కడ మెన్షన్ చేయడం జరిగిందో వారు నిజంగా అక్కడ ఉన్నారా లేరా, చనిపోయారా లేరా, ఒకవేళ ఉన్నట్టయితే నిజంగానే దొంగ ఓట్లు ఉన్నాయా, నిజంగా అసలు ఎన్ని ఓట్లు ఉన్నాయి వాళ్ళ పేరున, ఇవన్నీ మేము చెక్ చేసిన తర్వాత మేము తీస్తామయ్యా. మీరు ఫామ్ 7 పెట్టగానే మేమేం తీయము, కాబట్టి ప్రజలు అయోమయానికి గురి చేయొద్దు అని క్లియర్గా చెప్పేసింది. సో వైసీపీ వాళ్ళు కానీ ఇటు టీడీపీ వాళ్ళు కానీ ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం మానేసి ఈ ఫామ్ 7 ఎవరైతే పెడుతూ ఉన్నారో వైసీపీ అభిమానులు కావచ్చు టీడీపీ అభిమానులు కావచ్చు వారి పైన వాళ్ళు చూసుకుంటే బాగుండిద్ది. ఇంకా ఈ ఫామ్ 7 జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ఆల్రెడీ ఒక క్లారిటీగా ఉంది. ఇప్పటికే ఈ ఫామ్ 7 అసలు ఎవరైతే అప్లై చేస్తున్నారో ఒకవేళ ఆన్లైన్ కనుక అప్లై చేసినట్టయితే ఐపీ అడ్రస్ ఎక్కడి నుంచి అప్లై చేశారు, ఎవరు ఆ పర్సన్ మొత్తం కూడా తీసుకుని కొంతమంది కేసులు కూడా పెడతాం జరిగింది. లేనిపోయిన తలనొప్పులు ఎందుకు వాళ్ళకి? పార్టీల మీద అభిమానం ఉండొచ్చు, అంతేగాని ప్రజాస్వామ్యంలో ఆయుధాలుగా ఉండేటువంటి ఓటును తొలగించేసి ఇటువంటి కుట్రలు పడినటువంటిది అత్యంత నీచం. సో ఆ జోలికి వెళ్ళకపోవడం మంచిది, టీడీపీ కావచ్చు వైసీపీ కావచ్చు. ప్రజలను గందరగోళానికి గురి చేస్తున్నట్టు అంతే అండి, ఆబ్వియస్లీ అంతే. ఈ దీంట్లో ఇప్పుడు ఓట్లు సామాన్య ప్రజలు ఏమో కానీ సార్, ఇప్పుడు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి ఆమె కూడా 2-3 ఓట్లు వాళ్ళ ఇంట్లో కుటుంబంలో 2-3 ఓట్లు ఉన్నట్టు చెప్తున్నారు కదా సార్. మొన్న కేసీఆర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు మనం చూసాము కేసీఆర్ గారికి 2 ఓట్లు ఉన్నాయి అనేసి. ఒకటి ఆయన ఫామ్ హౌస్ ఏరియా ఏదైతే ఉందో అది, తర్వాత ఆయన పుట్టినూరు ఏదైతే ఉందో అదని 2 ఓట్లు. ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ ఉంటారు ఈ ఓటర్ల లిస్టులో పేర్లు నమోదు చేసే వాళ్ళు కావచ్చు. లైక్ ఇలా, అరే మన కేసీఆర్ గారు ఆయన ఓటు ఫామ్ హౌస్లో ఉండాలని ఒకళ్ళు నమోదు చేసి ఉండొచ్చు, కేసీఆర్ గారు ఆయన సొంతూరు కాబట్టి అక్కడ నమోదు చేసుకుని ఉండొచ్చు. సో ఇక్కడ అత్యుత్సాహం ప్రదర్శించి నమోదు చేసింది ఎవరు? ఓటర్ లిస్టులో అధికారులు, ఓటర్ ఎన్రోల్మెంట్ చేసేది ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఓకే, ఎలక్ట్రల్ అధికారులు అనమాట. తర్వాత ఇప్పుడు కాకినాడ దానికి విషయానికి వద్దాం. ఇప్పుడు ఇంతకుముందు దొంగోట్లు ఆ రకం ఎన్రోల్మెంట్ వేయించారు అది అని అనుకోవటానికి ఉంది. ఇప్పుడు అంతా కూడా పకడ్బందీగా అన్నీ ఉన్నాయి కదా, దట్ ఆమె ప్రజాప్రతినిధి కదా. అలాంటప్పుడు ఆమె 2-3 ఓట్లు ఆమె వేసుకునే ఛాన్స్ లేదు కదా. ఆమెకేమో 2 ఓట్లు ఉన్నాయి, ఆమె భర్తకు 3 ఓట్లు, వాళ్ళ పిల్లలకి 3 ఓట్లు. ఇలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే ఈ ఎన్నికల అధికారులు ఎవరైతే ఉన్నారంటే రూరల్లో కావచ్చు లేదంటే పట్టణాల్లో కావచ్చు, అంటే దిగువ సిబ్బంది ఎవరైతే ఉంటారో వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించడం, కొన్నిసార్లు సవ్యంగా పనిచేయకపోవటం, దానివల్ల ఇటువంటి తలనొప్పులు వస్తాయి తప్ప నిజంగా ఆధారణ కనుక ఇప్పటికైనా సరే ఈ ఓటర్ ఐడికి అనుసంధానం చేసినట్లయితే ఖచ్చితంగా దొంగోట్లన్నీ ఎగిరిపోతాయండి. అంటే ఎవరికి 2 ఓట్లు ఉండే ఆస్కారం అయితే లేదు, ఎందుకంటే ఒక మనిషికి ఒక ఆధారం ఒకటే ఉంటుంది కాబట్టి అప్పుడు ఓటర్ ఐడి కూడా ఒకటే ఉంటుంది. బహుశా ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా సరే ఆ రకంగా ఆలోచించి స్టెప్స్ కనుక వేసినట్లయితే దొంగోట్లు ఉన్నాయి, అన్ని ఓట్లు ఉన్నాయి, ఇన్ని ఓట్లు ఉన్నాయి అనడానికి ఆస్కారమే ఉండదు. ఇంకా అంటే ముఖ్యంగా ఈ ఓట్లకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం కానీ కొంత కాన్సన్ట్రేషన్ పెట్టినట్టు ఏం కనిపిస్తలేదు కదా సార్, సీరియస్గా తీసుకున్నట్టు ఏం అనిపిస్తలేదు అసలు. అంటే కేంద్ర ఎన్నికల సంఘం అంటే దాదాపు ఇవాళ రేపు నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉందండి ఎన్నికలకు సంబంధించి, సార్వత్రిక ఎన్నికలు. సో ఆ వేళ వాళ్ళు రెడీగా ఉన్నారు. తర్వాత ఏ రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల జాబితా ఏదైతే ఉంటుందో ఓటర్ లిస్టు అదంతా కూడా ఆ రాష్ట్ర ఎన్నికల అధికారి రిలీజ్ చేస్తారు. సో నియోజకవర్గం సంబంధించి ఎలక్టరల్ ఆఫీసర్లు ఉంటారు, వాళ్ళు రిలీజ్ చేయడం కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికల అధికారులు ఉంటారు, వాళ్ళు రిలీజ్ చేయడం కావచ్చు. ఇది వీళ్ళ బాధ్యత. కేంద్ర ఎన్నికల సంఘం వచ్చేటప్పటికి ఏంటంటే కొన్ని గైడ్లైన్స్ ఇస్తుంది వీళ్ళకి, ఈ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళు నడుచుకుంటారు లోకల్గా ఉన్న వాళ్ళు. కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం ఏంటంటే ఎన్ని దఫాలో సార్వత్రిక ఎన్నికలు పెట్టాలి, అందులో ఏ ఫేజ్లో ఏ రాష్ట్రాలు ఉండాలి అనేది వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. సో ప్రజెంట్ వాళ్ళు ఆ బిజీలో ఉన్నారు కాబట్టి ఇదంతా కూడా రాష్ట్రానికి సంబంధించిన అంశం కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల అధికారులు అదేవిధంగా మండలంలో కావచ్చు గ్రామంలో కావచ్చు వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేస్తే ఈ ఓటర్ లిస్టులో అవకతవకలు ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఎలా అయితే లక్షల ఓట్లు గల్లంతైనాయో
ప్రజలంతా ఎంత ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత వచ్చేసి ఎన్నికల అధికారి వచ్చి రజత్ కుమార్ గారు వచ్చి సారీ అని ఒక మాట చెప్పినంత మాత్రాన ఓట్లన్నీ వస్తాయి, రావు కదా. ప్రజాస్వామ్యంలో ఓటే ఆయుధం కాబట్టి ఇక్కడ ఎప్పుడైనా సరే మెయిన్గా ఏదైతే ఏపీలో ఈ ఓటర్ లిస్ట్ గురించి ఇబ్బంది ఎదురవుతుంది కాబట్టి ఓట్లు తొలగింపని, ఓట్లు చేర్పని, దొంగ ఓటర్లు ఎక్కువ ఉన్నారని అనుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్ర ఎన్నికల అధికారి ఎవరైతే ఉన్నారో ఆయనతో పాటు సిబ్బంది వీళ్ళు కనుక కాన్స్ట్రక్షన్ ఎక్కువ కనుక చేసినట్లయితే అతి కొద్ది రోజుల్లోనే నిజమైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో ఆ జాబితాను బయటకు వస్తుంది. తెలంగాణలో 20 లక్షల ఓట్లు గల్లంతే. అవును సార్, అది ఇప్పుడు కూడా మరి మార్పులు చేర్పులు చేశారో లేదో కూడా తెలియదు. బహుశా ఫైనల్ లిస్ట్ వస్తే తప్ప అది క్లారిటీ రాదు. అదే కనీసం ఇక్కడైనా జరగకుండా చూసుకుంటే బాగుంటుంది అది ఉంటుంది. ఓకే సార్, నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన రామ్ గోపాల్ వర్మ ఉన్నాడు సార్. అది ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసినటువంటి సినిమా. అంటే నేను నిజాలే చూపిస్తాను వెన్నుపోటుకు సంబంధించి అనేటువంటిది ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేటువంటి టీజర్ కూడా రిలీజ్ అయింది. సో ఆ చిత్రం మీద ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కేసు వేసే దిశగా ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తుంది. అసలు ఎందుకని సార్ అది? ఇక్కడ ఆల్రెడీ లక్ష్మీపార్వతి గారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది మీడియాకి గతంలోనే. ఆ తర్వాత ఆమె రాజకీయ పార్టీలకు వచ్చిన తర్వాత, వైసీపీలో జాయిన్ అయిన తర్వాత చంద్రబాబు గారి గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు కొన్ని విషయాలు చెప్తూనే ఉంది. కాకపోతే ఆమె ఎక్కడ కూడా ఏంటంటే ఎన్టీఆర్ కుటుంబం గురించి మాత్రం ఎక్కువ ఆమె అంతగా బయట అన్న దాఖలాడైతే ఏమీ లేవు. సో ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రయలర్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేసిన తర్వాత గతంలో రాజకీయంగా చూపించి ఈ ట్రైలర్లో వచ్చేసి ఏకంగా కుటుంబ సభ్యులు ఇన్వాల్వ్ చేశారు. ఒకళ్ళేమో ఎన్టీఆర్ గారిని ప్రశ్నించడం, ఒకళ్ళేమో లక్ష్మీపార్వతిని కొట్టడం, ఇవన్నీ చూచారు. వీళ్ళంతా ఎవరు? ఆయన కుటుంబ సభ్యులు. సో అంటే ఇండైరెక్ట్గా ఎన్టీ రామారావు గారు చనిపోవటానికి మానసిక క్షోభ పెట్టి ఇబ్బంది పెట్టింది ఎవరు అన్నప్పుడు ఇక్కడ కుటుంబ సభ్యులే అన్న విధంగా ఈ ట్రైలర్ కనిపిస్తూ చేశారు. సో నిజాలు ఏంటనేది మా కుటుంబ సభ్యుల మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి విషయాలు అవి. దాన్ని రోడ్డుకి ఇడ్చి సినిమా పరంగా మీరు అందరి ముందు పెడితే ఎంత ఇదిగా ఉండిద్ది. పోనీ మమ్మల్ని వచ్చామని అడిగారా మీరు? లేదు. ఎవరో ఒకళ్ళిద్దరు చెప్పినటువంటి అంశాలు తీసుకుని మీరు అక్కడ చేయటం వల్ల మా కుటుంబ పరువు పోతుంది. కాబట్టి ఆ సినిమా రిలీజ్ కాకూడదు. మాకు సంబంధించిన విషయాలు కనుక ఏమైనా ఉన్నట్లయితే అవి పూర్తిగా తీసేయాలి అన్న విధంగా వాళ్ళు కోర్టుకి వెళ్ళడానికి ఆస్కారం ఉంది. ఆ రకంగా వాళ్ళు అన్నీ కూడా రెడీ చేసినట్టు తెలిసింది. బహుశా 2-3 రోజులు వాళ్ళు కోర్టు నుంచి ఈ సినిమాని ఆపే విధంగా చర్యలు కూడా తీసుకోవడానికి ఆస్కారం అయితే ఇక్కడ ఎక్కువ కనిపిస్తూ ఉంది. అది ఒకటి. నెంబర్ 2, మరికొద్ది రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది 2-3 రోజుల్లో. వన్స్ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినట్లయితే ఎన్నికలను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి చర్యలు కూడా ఉండకూడదు సమాజంలో. అలా చూసుకున్నప్పుడు ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఏం చూపిస్తున్నారు? చంద్రబాబు నాయుడే వెన్నుపోటు పొడిచాడు ఎన్టీఆర్కి అన్న విధంగా చూపిస్తూ ఉన్నారు. తర్వాత ఆ చంద్రబాబు ఎవరు? టీడీపీ పార్టీలో ఉన్నారు, ఏపీకి సీఎంగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఈ సినిమాలో విలన్గా కనుక ఆయన చూపించినట్లయితే టీడీపీ పార్టీని ఎన్టీఆర్ దగ్గర నుంచి నేను లాక్కున్నాడు వెన్నుపోటు పొడిచి అన్నట్టు కనుక చూపించినట్లయితే తీవ్ర ప్రభావం ఎక్కడ చూపించింది? టీడీపీ అభిమానులు అందరి మీద చూపించింది. అప్పుడు ఆ టీడీపీ అభిమానులు ఒక్కసారిగా ఎన్టీఆర్ మీద కనుక ప్రేమ కనుక ఉన్నోళ్ళు కనుక అయితే చంద్రబాబుని వ్యతిరేకించే అవకాశం ఉంటుంది. చంద్రబాబుని వ్యతిరేకిస్తున్నారంటే దాని అర్థం టీడీపీకి ఓట్లు లేకుండా వేరే వాళ్ళకి ఓట్లు వేస్తారు. అంటే ఎన్నికల మీద ప్రభావం చూపుతుందా లేదా? ఎన్నికల మీద ప్రభావం చూపుతుంది. కాబట్టి ఆ సినిమా ఎన్నికలు అయిపోయిన తర్వాత రిలీజ్ చేసుకోండి అన్న విధంగా స్టే తెచ్చే అవకాశం అయితే ఉంది. ఒకవేళ ఇస్తే ఏపీలో కాకుండా మిగతా చోట్ల రిలీజ్ చేసుకోవచ్చు అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు కదా సార్. ఇప్పుడు ఈ రోజుల్లో సినిమా ఈరోజు ఈయన అన్నారు, ఎవరు? రామ్ గోపాల్ వర్మ ఒక మాట అన్నారు, సినిమాని గనక రిలీజ్ చేయకుండా ఆపాలని కనుక ఎవరైనా అనుకున్నట్లయితే నేను చనిపోవాలి, నేను బతుకున్నంతకన్నా దాన్ని రిలీజ్ చేయకుండా ఎవరూ ఆపలేరు. అది రిలీజ్ చేయకుండా ఆపలేని నన్ను చంపేయాలి. నేను చచ్చిపోయేటప్పుడు కూడా అది నేను లెటర్ రాసి పెట్టా. ఆ లెటర్లో ఏం రాశానంటే సినిమా ఒకళ్ళు రిలీజ్ చేయలేని పక్షంలో యూట్యూబ్లో రిలీజ్ చేసేసేయండి. ఓకే. యూట్యూబ్లో రిలీజ్ చేసిన ఈరోజు ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటుంది, యూట్యూబ్. సో సినిమా అంతా వచ్చేసింది కదా, సినిమా అంతా చూసేస్తారు కదా. తర్వాత మీరు అన్నట్టు యూట్యూబ్లో రిలీజ్ చేయాల, వర్మ బతికే ఉన్నాడు, ఏపీలో రిలీజ్ చేయాల, గొడవలు అవుతాయని అనుకుందాం. ఓకే. తెలంగాణ రిలీజ్ చేశారు కదా, కర్ణాటక రిలీజ్ చేశారు కదా, ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేశారు కదా. ఆ రోజే ఆ తర్వాత రోజు పైరసీ రావట్లేదా? పైరసీ వచ్చినప్పుడు మరి ఏపీలో చూస్తారు కదా. సో ఎక్కడ కూడా రిలీజ్ చేయకుండా ఉండటం అన్నది ఇక్కడ వాళ్ళ మెయిన్ ఉద్దేశం. టీడీపీ వాళ్ళకి కావచ్చు, అదేవిధంగా ఎన్టీఆర్ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు. కోర్టు అట్లా ఏమన్నా ఆర్డర్ ఇవ్వచ్చు అంటారు? అట్లా అది కోర్టు చూడాలండి. రేపు వాళ్ళు ఇప్పుడు చంద్రబాబు అంటే ఏపీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అక్కడ వదిలేసి మిగతా చోట్ల ఏమైనా చేసుకోవచ్చు. నాకు తెలిసి అట్లా ఇచ్చిందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు చెప్పాను కదా, పైరసీ ఆప్షన్ ఉంది. తర్వాత ఇవన్నీ మైండ్లో పెట్టుకుంటాం. పబ్లిక్ అటు ఇటు మాటలు అటు ఇటు మూవ్ అవుతూనే ఉంటాయి కాబట్టి సో ఆ వేళ చూసుకున్నప్పుడు ఇక్కడ ఇచ్చిద్దని అయితే నేనైతే అనుకోవట్లేదు. ఒకవేళ
అక్కడ రిలీజ్ చేయండి ఇక్కడ రిలీజ్ చేయొద్దు ఇటువంటి విధంగా తీర్పు ఇచ్చిద్దని అయితే నేను అనుకోవట్లేదు. అయితే రిలీజ్ చేయండి అని చెప్తుంది అంతా, లేదా అసలు ఆపేయండి అని అయితే చెప్తుంది. ఒకవేళ కోర్టు కనుక డెసిషన్ తీసుకోవాల్సి వస్తే రామ్ గోపాల్ వర్మ మాత్రం ఏదో ఒకటి రిలీజ్ అయితే చేస్తే నాకైతే అనిపిస్తూ ఉంది. అదేవిధంగా దాని ఎఫెక్ట్ అయితే రానున్న ఎన్నికలపై ఖచ్చితంగా ఉండిద్దని కూడా నాకు అనిపిస్తూనే ఉంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ట్రైలర్లో చూపించినట్టుగా సినిమా ఉండదు ఒక్కో సినిమా. గతంలో కొన్ని సినిమాలు అంతే ఉన్నాయి కదా. ఆవేలో ఈ సినిమాలో మరి ఏం ట్విస్ట్ ఇచ్చాడో ఏమి ఇచ్చాడో తెలియదు. రిలీజ్ అయితే తప్ప మీకైనా నాకైనా తెలియదు. ఒకవేళ వీళ్ళు కుటుంబ సభ్యులు ట్రైలర్ చూసి ఇట్లా ఉందని కనుక వెళ్ళినారు కాబట్టి కోర్టు ఆధ్వర్యమైనటువంటి వ్యక్తులు కొంతమంది, వీళ్ళ కుటుంబ సభ్యులు కొంతమంది, అదేవిధంగా ఈ సినిమా సంబంధించిన కొంతమంది, వీళ్ళంతా కలగలిపి కూర్చొని సినిమా చూసినట్లయితే అంతా బాగానే ఉందంటే రిలీజ్ అవుతుంది, లేదంటే కోర్టు దాని మీద డెసిషన్ తీసుకుంటుంది. బాలకృష్ణకి అంకితం చేస్తున్నాను కూడా చెప్పారు సార్ ఈరోజు. సో బాలకృష్ణ అంకితం చేయటం కావచ్చు, లేకపోతే ఎన్టీఆర్ ఆత్మ ఆశీస్సులు కూడా నాతోనే నేను చెప్పడం కావచ్చు, ఏదైనా కావచ్చు. కాక ఆర్జీవి గారే చెప్తారు, కోర్టుకు వీరు కనుక వెళ్ళినట్లయితే ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అప్పుడు అసలు విషయం ఏంటనేది క్లారిటీ వచ్చింది, నిజంగా రిలీజ్ అయిద్దా రిలీజ్ కాదా అని. ఈలోపు మనం చేసేదైతే ఏం లేదు, ట్రైలర్ చూసుకోవటం తప్ప. మొత్తానికి అయితే రిలీజ్ అయితే ప్రభావం అయితే చూపిస్తుంది అంటారు. ఖచ్చితంగా చూపిస్తుంది, అందులో నో డౌట్ అండి. సో అట్లా ఉన్నప్పుడు ఆపేసే పరిస్థితి కనిపిస్తుంది అయితే. ఇంకా ఈలోపు ఎన్నికల నోటిఫికేషన్ రావాలి కదా. ఎన్నికల నోటిఫికేషన్ అదే అంటుంది, ఇట్స్ ఆల్రెడీ March 22 రిలీజ్ డేట్ పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఈలోపు అయితే ఎన్నికల నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో ఇది ఎన్నికల మీద ప్రభావం చూపించిద్ది అని ఖచ్చితంగా చెప్పగలగాలి అక్కడ కోర్టుకి. అవును. సో ఆ రకం చెప్పగలిగితే మేబీ ఆపే ఛాన్సులు అయితే ఖచ్చితంగా ఉంటాయి. కోర్టు నమ్మితే కంపల్సరీ ఖచ్చితంగా ఆపుతుంది. అది మరి అంటే అట్లా చూపించాలి కోర్టు, చూపించడం కావచ్చు, చెప్పడం కావచ్చు, ఏదైనా సరే కావచ్చు. ఓకే సార్. అదే తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు సమీపిస్తున్నాయి సార్. ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కి హోదా విషయంలో మోసం చేస్తుంది అనేటువంటి కేంద్రం ఇప్పుడు తాజాగా ఎలక్షన్ సందర్భంలోనే వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చింది అనుకోవచ్చా, ఎట్లా సార్? అది ఒకవేళ ఇచ్చినా ఎప్పుడు ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందంటే? నో డౌట్ ఆ విషయం అయితే మోడీ రేపు ప్రసంగిస్తాడరా అనగానే వైజాగ్లో సభ అనుకోగానే ఇక్కడ రైల్వే జోన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు, ఇచ్చేస్తామని చెప్పేశారు. అది ఎన్నికల స్టంట్ అందరికీ తెలిసిందే. వైజాగ్ రైల్వే జోన్ రాదు, అటు ఆల్రెడీ ఈస్ట్ కోస్ట్ రైల్వేలో భాగంగా ఉంది, కొంత భాగం సౌత్ సెంట్రల్ రైల్వేలో భాగంగా ఉంది. దాన్ని విడదీసి సెపరేట్ జోన్ చేయాలంటే చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు కొరియా 100 వంకలు చెబుతూ వచ్చారు. అసలు ఎవరు ఊహించిన టైంలో సడన్గా పీయూష్ గోయల్ గారు నిర్ణయం ప్రకటించేశారు, వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చేస్తున్నాం అనేసి. ఖచ్చితంగా ఎన్నికల స్టంట్, అందులో డౌట్ ఏం లేదు. తర్వాత మీరు అన్నట్టు రైల్వే జోన్ ప్రకటించారు కరెక్టే, కార్యకలాపాలు ఎప్పటి నుంచి మొదలవుతాయి, మౌలిక సదుపాయాలు ఎప్పటి నుంచి కల్పిస్తారు ఏంటి అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా అయితే దీని మీద ఒక కమిటీని వేయటం జరిగింది. తర్వాత దీనికి ఆఫీషియల్ పర్సన్స్ అలాట్ చేశారు, వీళ్ళు ఆల్రెడీ వర్క్ స్టార్ట్ చేశారు. 11 నెలల్లోపు ఇదంతా కూడా ప్రొసీజర్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది. వితిన్ దీస్ 11 months లేదంటే 11 నెలల తర్వాత మరుక్షణం వైజాగ్ రైల్వే జోన్ కేంద్రంగా కార్యకలాపాలన్నీ కూడా మొదలవుతాయి, క్లియర్గా చెప్పేశారు. తర్వాత మౌలిక సదుపాయాల పరంగా చూసుకున్నట్లయితే ఒక రైల్వే జోన్ సంబంధించేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కావచ్చు, దానికి సంబంధించిన ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా 2 సంవత్సరాల లోపు లేదంటే వితిన్ 3 years ఆవేళ కంప్లీట్ చేస్తామన్నట్టు చెప్పుకుంటూ వచ్చారు. సో రైల్వే జోన్ వైజాగ్లో ఉంది, కార్యకలాపాలు మొదలవుతాయి అంటే ఖచ్చితంగా 11 నెలలు అయితే టైం బౌండ్ చెప్పినారు. ఆ 11 నెలల లోపు అన్ని కంప్లీట్ చేసి 11 నెలల తర్వాత అయితే వైజాగ్ రైల్వే జోన్ నుంచి అన్నీ కూడా స్టార్ట్ అయినట్టే. ఇంకా మొత్తానికి స్టార్ట్ 11 నెలలు, ఇంకా 11 నెలలు అంతే టైం పడుతుంది. ఓకే సార్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఇక్కడ ఎంపీ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంత కాంగ్రెస్ పార్టీ యాక్టివ్గా ఉండకపోవడానికి కారణం ఏంటి సార్? గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో అయితే చంద్రబాబు నాయుడు రావడం ప్రచారం అంటే అదొక యుద్ధంలాగా అప్పుడు బాగా కనిపించింది అన్నమాట. ఇప్పుడు ఎందుకు అసలు కనీసం ప్రతిపక్షం పోటీలో కూడా లేదన్నంత వాతావరణం కనిపిస్తుంది సార్? ఇప్పుడు అందరికన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించేసి అభ్యర్థులను ప్రకటించింది ఎవరు? టీఆర్ఎస్ వాళ్ళు. తర్వాత ఇంకా నామినేషన్ గడువు కూడా అయిపోతుందిరా బాబు అనుకున్నప్పుడు అభ్యర్థులను ప్రకటించింది ఎవరు? ఈ మహాకూటమిలో ఉంటే అభ్యర్థులు, అంటే ప్రజాకూటమిలో ఉంటే అభ్యర్థులు. సో వాళ్ళకి కన్ఫ్యూజన్, ఏ అభ్యర్థి సెలెక్ట్ చేయాలి ఏంటి అనేసి. మొన్న ఎన్నికలు జరిగాయి, ఓడిపోయినటువంటి అభ్యర్థులు కొంతమంది గట్టిగా నెట్లో ఉన్నారు. ఎన్నికల అధికారుల తప్పిదాల వల్ల, అదేవిధంగా ఈవీఎం మెషిన్స్ వల్ల ప్రాబ్లమ్స్ జరిగాయి. కాబట్టి వాళ్ళు కనుక ఎంపీగా పోటీ చేస్తే గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కాబట్టి టికెట్ వాళ్ళకి ఇస్తే బాగుంటుందని ఇక్కడ లోకల్ ఉంటుంటే వాళ్ళు అనుకుంటున్నారు, ఈ పీసీసీ వాళ్ళు. దాంతో కన్ఫ్యూజన్ వాళ్ళకి, ఎవరికి ఇవ్వాలి ఏంటి అని. కొంతమంది కంటెస్ట్ చేయమన్నాడు, కొంతమంది ఉన్నారని అది. తర్వాత పొత్తులు పెట్టుకొని వెళ్ళాలా, పొత్తులు లేకుండా సొంతగానే వెళ్ళాలనేది ఒకటి. సో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇంకా ఎన్నికల నోటిఫికేషన్ ఇంకా రాలేదు. సో ఇన్ని హడావుడినప్పుడు ఎందుకని వాళ్ళు సైలెంట్గా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇంకా మేజర్ది ఏంటంటే ఎవరైతే
మన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారో వారు ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ముందుకు రావడానికి ఆస్కారం లేదు, వారికి సీట్ ఇచ్చేది లేదు అని తెగేసి చెప్పారు రాహుల్ గాంధీ. సో ఇప్పుడు మొన్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్మోస్ట్ మెయిన్ ఎవరైతే అంతా నించున్నారు. ఇప్పుడు టికెట్లు ఎవరికి ఇవ్వాలి? ఎవరైతే మనం కంటెస్ట్ చేయలేదో వాళ్ళకే ఇవ్వాలి. వాళ్ళల్లో గట్టి కన్నెట్లు ఎవరు? స్థానికంగా ఎవరికి బలం ఉంది? లోక్సభ స్థానం పరంగా చూసుకున్నప్పుడు ఎవరు ఎక్కువ ఓట్లు సాధించగలుగుతారు? గెలుపవసలు ఎవరికి ఉన్నాయి? ఇవన్నీ వాళ్ళు బేరీజ్ వేసుకోవాలి కదా, ఆబ్వియస్లీ కదా. సో ఇన్ని లెక్కలు వేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ప్రకటిస్తారండి? ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళు ఒక ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళ విషయానికి వచ్చినట్లయితే అసెంబ్లీ ఎన్నికల్లో భారీ స్థానాలు గెలిచి మంచి ఊపు మీద ఉన్నారు వాళ్ళు. అదేవిధంగా వేరే పార్టీ నుంచి చేరికలు కూడా టీఆర్ఎస్లో కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇలా చూసుకున్నప్పుడు ఎవరిని పెట్టినా గెలిచేస్తారన్న ఇదిలో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. దానికి తోడు సో ఎంపీలుగా ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేశారు, గెలిచారు అనుకున్నప్పుడు మేడ్చల్ నుంచి మల్లారెడ్డి ఒకళ్ళు కనిపిస్తున్నారు. ఇంకా అంతగా ఎవరు కనిపిస్తున్న దాఖలు అయితే లేవు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు ఎంపీలు సిట్టింగ్ ఎంపీలుగా మళ్ళీ సీట్లు ఇస్తారా, లేదు అంటే పార్టీలు ఎవరైనా కీలకం ఉన్నటువంటి వాళ్ళకి కొత్తగా సీట్లు ఇస్తారా అన్నది తెలియాలి. మేడ్చల్ ఈయన మల్లారెడ్డితో పాటు బాల్కా సుబ్బన్ కూడా అండి, అది మర్చిపోయాను ఇందాక. సో ఇది చూసిన ఒకళ్ళిద్దరు తప్ప మిగతా అంతా కూడా స్టాండర్డ్గా ఉన్నారు. తర్వాత ఆల్రెడీ కేసీఆర్ ఒక క్లారిటీతో ఉన్నారు. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి, అందులో 16 మాత్రమే కంటెస్ట్ చేస్తామని చెప్తున్నారు. ఒకటి హైదరాబాద్ ఎంఐఎం వాళ్ళ మిత్రపక్షం అన్నట్టుగా. సో ఈ 16లో ఆల్రెడీ కొన్ని సిట్టింగ్లకు ఇవ్వాలనుకుంటున్నారు. సిట్టింగ్లకు ఎక్కడైతే అనుకున్నారో ఆల్రెడీ అక్కడ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేశారు, ప్రచారం. ఇంకా మిగతా అభ్యర్థుల విషయానికి వద్దాం. కార్ కేసీఆర్ దీని మీద మన అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచారు, ఈసారి కూడా అలాగే గెలుస్తారు అనుకుంటూనే ఉన్నారు. ఎందుకంటే అపోజిషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు, ఇంకా అభ్యర్థులు ప్రకటించలే. వీళ్ళ నోటిఫికేషన్ రావడం ఆలస్యం, ఇమీడియట్గా అభ్యర్థులు ప్రకటించ సిద్ధంగా ఉన్నారు. సో అలా చూసుకుంటూ ఉన్నప్పుడు అటువంటి వాళ్ళని ఢీకొనాలంటే వీళ్ళు ఆచితూచి అడుగులేటమే ముఖ్యం. కాబట్టి ఆ వేలో కాంగ్రెస్ వాళ్ళు సైలెంట్గా ఉన్నారు తప్ప అభ్యర్థులు దొరకని మాత్రం నేనైతే అనుకోవట్లేదు. అభ్యర్థులు ఉంటారు, వాళ్ళని ఎవరిని తీసుకోవాలి కన్సిడర్ అన్నది ఇక్కడ మెయిన్. అండ్ రాహుల్ గాంధీ ఇక్కడ క్లియర్గా చెప్పారు, ఇటు టీఆర్ఎస్ అంటే ప్రాంతీయ పార్టీ అండి, కేసీఆర్ గారి డెసిషన్ ఫైనల్, ఆయన ఇక్కడే ఉంటాడు, అన్నీ ఆయనకు తెలుసు. ఇక్కడ వచ్చేసరికి జాతీయ పార్టీ గతంలో కూడా మనం చాలాసార్లు వింటూ ఉన్నాం, స్లిప్ల మీద వస్తాయి లేదంటే ఫోన్ల ద్వారా వస్తాయి, అప్పుడు ఇక్కడ అన్ని డెసిషన్లు వస్తాయి, కవర్లు వస్తాయి. సో ఇప్పుడు కూడా ఒక రకంగా అట్లాగే తయారైంది. కాబట్టి ఆయన చెప్పాలా ఎవరు ఎక్కడి నుంచి కంటెస్ట్ చేయాలి ఏంటి అని, లేదంటే ఎటువంటి క్యాండిడేట్స్ని మీరు పోటీకి నిలపాలని చెప్పి ఒక డైరెక్షన్ ఇస్తే అప్పుడు ఇక్కడ వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. కొంత వ్యూహాత్మకంగా వివరించాలి, ఆ వేలో ముందుకెళ్ళాలి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే పొత్తులు ఒకటి ఖరారు అవ్వాలా లేదంటే సింపుల్గా సింగిల్గా వెళ్ళాలనేది ఒకటైతే అభ్యర్థులు. సో ఈ రెండింటిలో కూడా వాళ్ళు బేరీజ్ వేసుకున్న తర్వాత అభ్యర్థులు ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈసారి టీడీపీ కాంగ్రెస్ కలిసి ఛాన్స్ ఉంటుందంటారు సార్? వాళ్ళు మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత కొంతమంది డైరెక్ట్గానే చెప్పేశారు, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మేము నష్టపోయాం, టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మాకు సీట్లు తగ్గాయి. అంత డైరెక్ట్ చెప్పినప్పుడు మళ్ళీ వెళ్తారండి. కేంద్రంలో పొత్తు పెట్టుకుంటాం అంటున్నారు చంద్రబాబు. ఏపీలో కూడా క్లారిటీ ఇచ్చేశారు, ఏపీలో టీడీపీ ఒంటరిగానే వెళ్తుంది, అదేవిధంగా కాంగ్రెస్ ఒంటరిగానే వెళ్తుంది అని. అంత స్పష్టమైన క్లారిటీ అక్కడ ఇచ్చిన తర్వాత మరలా ఇక్కడ ఇస్తుంది మళ్ళీ పొత్తు పెట్టుకుని వెళ్తారని అయితే నేత అసలు అనుకోవట్లేదు. మ్యాక్సిమం 100% పొత్తు పెట్టుకోరు ఇంక ఇక్కడ అయితే, ఇంక సింగిల్గానే వెళ్తారు. ఎక్కడ కంటెస్ట్ చేయాలి ఏంటి అన్నది ఇంక వీళ్ళ ఇష్టానికి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకోటి సార్, ఎంపీల విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ఎంపీలు పోటీ చేయకపోవడానికి కారణం ఏంటి సార్ టీడీపీకి సంబంధించి? అందులో ముఖ్యంగా మురళీమోహన్ అంటే టీడీపీ పార్టీకి అంటే మురళీమోహన్ గారికి చాలా బిజినెస్లు ఉన్నాయి, అదైతే నిజం కదా. సో చాలా బిజినెస్లు ఉన్నాయి కాబట్టి బిజినెస్లు చూసుకోవటం పరంగా అయి ఉండొచ్చు, కుటుంబంతో కాలం గడపాలని అయి ఉండొచ్చు. ఆయన కొంచెం వయసు పైపడింది, అది నిజమే. సో ఆ వేళ ఆయన డెసిషన్ తీసుకొని ఉంటాడు తప్ప పోటీ చేస్తే గెలవలేమేమో అన్నదైతే నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఆయన వ్యక్తిగత విషయం. అది అంటే ప్రతిపక్షాలు ఆ రకంగానే ప్రచారం చేస్తారు, ఆఫీస్లో ఎవరైనా ఎంతగా చేస్తారు కదండి. ఇప్పుడు నేను ఒక పార్టీలో ఉన్నాను, నాకు అపోజిషన్ పార్టీ ఉంది, ఒకటి కంటెస్ట్ చేయట్లేదు ఆ క్యాండిడేట్ అనుకుందాం, మమ్మల్ని చూసి భయపడే కంటెస్ట్ చేయట్లే, నెక్స్ట్ గెలుపు మాదే అంటామా లేదా? ఊరిలో ఒక మనిషి మనకి ఎదురొస్తేనే మనం చూసి వెళ్ళిపోయినాడంటే, మమ్మల్ని చూసి వెళ్ళిపోయాడు అంటే మేమంటే భయం అని అంటారా లేదా? సో ఆబ్వియస్ ఇక్కడ ఎవరైనా ఎంత అంటారండి. టీడీపీ వాళ్ళు ఉన్నారు, వైసీపీకి సంబంధించి కొంతమంది వైసీపీ నుంచి ఇప్పటికీ టీడీపీలోకి వస్తూ ఉన్నారు. సో వైసీపీలోకి ఉంటే గెలవలేమనే అభిప్రాయంతోనే టీడీపీలోకి వస్తున్న కొంతమంది, అంటే టీడీపీ అభివృద్ధి పరంగా గొప్పగా ఉంది కాబట్టి మాకు దగ్గరకు వస్తున్న కొంతమంది, అంటే వైసీపీ వచ్చేటప్పటికి అవినీతి పార్టీ, అదేవిధంగా దొంగల పార్టీ కాబట్టి వైసీపీలో ఎవరు ఉండటానికి ఇష్టపడతలేదని టీడీపీలు అంటున్నారు. అంటే అటు టీడీపీ అన్నా ఇటు వైసీపీ అన్నా
వారికి నచ్చిన విధంగానే అంశాలు ఏవైనా సరే మార్చుకుంటూ ఉంటారు. సో ఇందులో పట్టుగా మనం ఆలోచించాల్సింది అయితే ఏం లేదు. మురళీమోహన్ గారి విషయానికి వస్తే మాత్రం ఖచ్చితంగా వయసు రీత్యా ఆయన పక్క తప్పుడని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇది ఈ వారానికి సంబంధించినటువంటి ప్రధాన అంశాలని విశ్లేషణ. వచ్చే వారం మరిన్ని విశ్లేషణ కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.